ఫ్రెండ్స్, ఇప్పుడే సిద్ధార్థ్ గారిది మిస్ యూ మూవీ చూశానండి. సినిమా ఎలాగుంది చెప్పే ముందంటే థియేటర్లో 13 మంది వచ్చారండి. టికెట్లు ఏమీ సోల్ అవ్వలేదు. బుక్ మై షోలో ఖాళీగా ఉన్నదండి, అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. మా థియేటర్లోనే 13 మంది వచ్చారంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపెడతలేదండి. అందరూ పుష్ప 2 వెళ్ళిపోతున్నారు. మూవీ ఎలాగున్నదంటే నాకు తెలిసి ఒకసారి చూడొచ్చు భయ్య, అటు ఇటు చూడొచ్చు. ఇంకా సిద్ధార్థ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది భయ్య. స్టోరీ ఎలాగుంటుందంటే మన హీరోకి ఒక యాక్సిడెంట్ అవుతుంది, గతం మర్చిపోతాడు. ముందు ఏం చేశాడు, గతం మర్చిపోయాక ఏం చేశాడు అని తెలియాలంటే మూవీ చూడాలి భయ్య. రొమాంటిక్ అన్నారు కానీ రొమాంటిక్ ఏమీ లేదు, కామెడీ అన్నారు కానీ కామెడీ ఏమి లేదు. స్టోరీ అయితే రొటీన్ స్టోరీ లాగే ఉంటుంది. కానీ సిద్ధార్థ్ గారు కొంచెం పాస్ సినిమాల్లో చేస్తారు కదా, ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు. సిద్ధార్థ్ గారు పాస్ సినిమాలే బాగుండే భయ్య. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాలు నాకు అస్సలు నచ్చుతలేదు. బొమ్మరిల్లు సూపర్ హిట్ సినిమా, మామూలు సినిమా కాదు. ఒక 10 సార్లు చూసిన బోర్ కొట్టని సినిమా ఏదైనా ఉన్నదంటే బొమ్మరిల్లు భయ్య. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అది ఇంకా సూపర్ భయ్య. మామూలు సినిమాలు కాదు, 7-8 భాషల్లో డబ్ చేశారు ఆ సినిమా. బీభత్సమైన సినిమా అది. ఆ 2 సినిమాలు చాలా బాగుంటాయి భయ్య. అలాగే ఈ సినిమా కూడా బాగుంటుంది అనుకుని వెళ్ళాను. నాకు ఏదో అలాగా ఇంకా పర్లేదు, బాగుంది అని చెప్పలేను, వరస్ట్గా ఉందని చెప్పలేను, మీడియంలో ఉన్నాను భయ్య. అంటే అటు బాగుంది, కొన్ని చోట్ల మామూలుగా రాడ్ వేస్తారు, కొన్ని సీన్స్ అనవసరంగా పెట్టారు అనిపించింది. కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి భయ్య. మీరు లవ్ స్టోరీ ఉంటుంది, ఆ లవ్ స్టోరీ కూడా ఒక మాదిరిగా ఉంటుంది తప్పించి సినిమాలో మ్యాటర్ ఏమీ లేదు భయ్య. తర్వాత సిద్ధార్థ గారు ఒక కామెంట్ చేశారు అల్లు అర్జున్ గారి గురించి. బీహార్లో ఈవెంట్ అవ్వింది భయ్య, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అవ్వింది. జనాలు ఎక్కువ, చాలామంది వచ్చారు. జనాలు కొన్ని లక్షల మంది వచ్చారు. యాంకర్ ప్రశ్న అడిగాడు, ఎంత జనాలు వచ్చారు కదా ఏంటి మీరేంటి అంటే జేసీబీ తవ్వడానికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి జనాలే వస్తారు అని ఏదో కామెంట్ చేశారు భయ్య. అప్పుడు మన సిద్ధార్థ గారికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా గట్టిగా వదిలేశారు, కొట్టి వదిలేశారు. ఇంకా సినిమా అయితే నాకేదో అలా ఉన్నది భయ్య. ఇంకా చెప్పలేను. దానికన్నా మన భారతీయుడు 2లో సిద్ధార్థ రోల్ ఉంది కదా భయ్య, అది బాగుంది. ఈ సినిమాలో కన్నా ఆ రోల్ బాగుంది. సిద్ధార్థ గారు ఇలాంటి సినిమాలు ఆపేస్తే మంచిదని అనుకుంటున్నాను భయ్య. ఏమి ఉండదు, థియేటర్లో కూడా ఎక్కువ జనాలు రాలేదు భయ్య. 13 మంది అంటే ఏ సినిమాకి కూడా రాలేదు భయ్య. ఏ సినిమాకి కూడా 13 మంది, ఒక 50 మంది అని వద్దును. ఇది 2వ రోజు 13 మంది వచ్చారంటే అర్థం చేసుకుంటే సినిమా ఏ విధంగా ఉందో. హైప్ లేదు భయ్య, మెయిన్ ఏ హైపు లేదు. పుష్ప 2కి వచ్చారు జనాలు. పుష్ప 2 తీశారు, 10 రోజులు అయింది కదా తీశారు. ఒక వారంలో తీసేస్తారు భయ్య మా థియేటర్లో. తీసాక ఈ సినిమా వేశారు, జనాలు ఎవరు రావట్లేదు భయ్య. మొత్తానికి తీసేస్తారంట. ఇది తీసి మళ్ళీ పుష్ప 2 తేనాకి చూస్తున్నారు. డిసెంబర్ దాకా ఇంక ఏ సినిమాలు లేవు. డిసెంబర్ 31 దాకా ఏ సినిమాలు లేవు భయ్య. ఇంకా అంతే. సినిమా అర్థం చేసుకుంటే 13 మంది వచ్చారంటే మాటలు కాదు భయ్య, చాలా తక్కువ మంది వచ్చారు. ఎక్కడా లేదు హైపు, అసలు వచ్చినట్టే కూడా తెలియదు. మా ఫ్రెండ్స్ చెప్పేదాకా నాకు తెలీదు సిద్ధార్థ్ దగ్గర సినిమా వచ్చింది వెళ్దాం రారంటే వెళ్ళాం. కొన్ని చోట్ల పర్లేదు, కొన్ని చోట్ల వదిలేశాడు భయ్య. వదిలేశాడు. ఉంటాను భయ్. జై హింద్, జై భారత్.